హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూపర్ 6 పథకాలలో ఒక పథకం భాగంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ 18వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలో కూడా డబ్బులు విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ అర్హతలు కలిగి ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయని తేల్చి చెప్పింది. అలాగే వెంటనే అర్హతలు, విధి విధానాలు, ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేస్తారు, జిల్లాల వారీగా డబ్బులు జమ అవుతాయి కాబట్టి మొదటగా ఏ జిల్లాల రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే గుడ్ న్యూస్ని అయితే తెలిపారు. రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేసేందుకు నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది. రైతులు, ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలనుకుంటే వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి. అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి. వీటితో పాటు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి. ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నట్లయితేనే ప్రతి రైతుకు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే మొదటి విడతగా 9,000 రూపాయలు రైతుల ఖాతాలలో కూడా జమ అవడం జరుగుతుంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పిఎం కిసాన్కి సంబంధించి నిధులు అనేది కూడా పొందుతున్నటువంటి రైతులను అర్హులుగా ప్రకటిస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. వాటితో పాటు ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలని, ఈ పత్రాలు కలిగి ఉన్న రైతులకు వెంటనే కూడా డబ్బులు అందజేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు అధికారిక సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రేపటి నుంచి జీవో అనేది కూడా విడుదల చేయబోతున్నారు. అలాగే కొత్త లిస్ట్ అనేది కూడా విడుదల చేసి ఎలా అప్లై చేసుకోవాలో కూడా వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ వెబ్సైట్ లింక్లోనే ఈ పథకానికి సంబంధించి తగిన పత్రాలు అనేది కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మనము అంటే ప్రతి రైతు కూడా అర్హత అయితే పొందగలుగుతారు. వీటితో పాటు వెంటనే కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి. అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది. ఎవరైతే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో కూడా పిఎం కిసాన్కి సంబంధించి 17 విడతలకు సంబంధించి నిధులు అనేది కూడా విడుదల అవ్వడం జరిగింది. ఇక 18వ విడతకు సంబంధించి డబ్బులు విడుదల చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. 18వ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా విడుదల కావాలంటే వెంటనే కూడా ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలని, కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా రైతులు ఉన్నట్లయితే మీరు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవాలని అయితే మన కేంద్ర ప్రభుత్వం రైతులనైతే సూచించింది. ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలను కానీ సంప్రదించినట్లయితే మీరు వెంటనే కూడా
అప్లై చేసుకోగలుగుతారు. ఇక అప్లై చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు మీ యొక్క పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డ్, అలాగే మీ యొక్క రేషన్ కార్డ్. ఆధార్ కార్డ్కి కంపల్సరీ ఫోన్ నెంబర్ అప్డేట్ అనేది ఉండాలి. మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా మొబైల్ నెంబర్తో పాటు ఆ ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటేనే రైతులు వెంటనే కూడా ఈ పథకానికైతే అర్హులు అవడానికైతే వీలుంటుంది. దయచేసి ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం వహించకుండా నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా తీసుకొని ఆన్లైన్లో వెంటనే అప్లై చేసుకోండి. మీరు ఈ పథకానికి సంబంధించి కూడా అర్హులైతే పొందడానికి వీలవుతుంది. ఇక అర్హుల జాబితాను కూడా ఎలా పరిగణిస్తారంటే పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే రైతులు అర్హులుగా ఉంటారో వారిని మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా అర్హులుగా ప్రకటిస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కాబట్టి వెంటనే కూడా కొత్తగా అప్లై చేసుకునేవారు ఎవరన్నా ఉన్నట్లయితే కూడా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మీకు వెంటనే కూడా అన్ని పథకాలకు సంబంధించి కూడా అర్హులైతే అవుతారు. అలాగే డబ్బులు అనేది కూడా విడుదల చేసిన వెంటనే మీ ఖాతాలకైతే జమ అవడం జరుగుతుంది. కాకపోతే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. టైం ఉంది కదా చేద్దాంలే, ఎందుకు మనకు తొందరగా ఎందుకు చేసుకోవాలి అనేసి అయితే నిర్లక్ష్యం వహిస్తున్నారు. దయచేసి ఎప్పుడు అనేది కూడా ఓపెన్ చేస్తారు, అలాగే ఎప్పుడు క్లోజ్ చేస్తారు అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే మనము అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా వెంటనే అయితే పొందడానికి వీలుంటుంది. ఇప్పటికే మనకు చాలా ఆలస్యమైంది ఈ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేసేందుకు. వాయిదాలు అయితే వేస్తున్నారు. కాబట్టి ఇక మాత్రం ఖచ్చితంగా ఈ నెలలోనే రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి ఒకేసారి డబ్బులైతే విడుదల చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు గుడ్ న్యూస్ని అయితే తెలిపింది. కాబట్టి ప్రతి రైతు కూడా నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా కంపల్సరీ రెడీ చేసుకోండి. అలాగే కొత్తగా పిఎం కిసాన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సిన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే క్రిందటి వీడియోలో కూడా నేను వెబ్సైట్ లింకులు అనేది కూడా పెట్టాను, ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలియజేశాను. మరొకసారి మీకు అర్థం కానట్లయితే వీడియోని అనేది కూడా పూర్తి వరకు చూడండి. లేదంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలని సంప్రదించినట్లయితే వెంటనే కూడా మీకు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసి మీరు అప్లై చేసుకోవడానికైతే అర్హులు అవుతారు. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మన వీడియోని షేర్ చేశారంటే ఒకవేళ ఏమైనా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే మీరు షేర్ చేయడం వల్ల వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుని వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికైతే అవకాశం పొందిన వారు అవుతారు. మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అనేది కూడా అందాలనేదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది అప్డేట్.